విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి కంటైనర్ల విశాఖ పోర్టుకు డ్రగ్స్ సరఫరా అయ్యాయి. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, మఫటెమిన్, మెస్కలిన్ ఉన్నట్లు గుర్తించారు. ఇక సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పై కేసు నమోదు చేశారు. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. బ్రెజిల్ కు చెందిన ఓ కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే పదార్థాన్ని తాము ఆర్డర్ చేశామని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ చెబుతుంది. కంటైనర్ బ్రెజిల్ నుంచి ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరుకుంది. అయితే కంటైనర్లో డ్రగ్స్ ఉన్నట్లు ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో సిబిఐ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే ఇవి డ్రగ్స్ కాదని రొయ్యల మేతలో వినియోగించే పదార్థాలేనంటూ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ తెలుపుంది. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామంటుంది. కస్టమ్స్ సంబంధించిన ఒక సూపరింటెండెంట్ ఎవరో ఫోన్ చేశారండి. ఇలాగా మీ కన్సైన్మెంట్ వచ్చింది కదా, దాని గురించి క్లారిఫికేషన్ ఉంది రండి అని. మీదేనా అంటే మాది వచ్చిందండి, ఈస్ట్ ఇవాళ రేపు రావచ్చు అన్న. లేదా ఆల్రెడీ వచ్చింది, ఒకసారి రండి క్లారిఫికేషన్ కోసం అంటే నార్మల్గా వెళ్తాం కదా, అలాగే వెళ్ళాము. వెళ్ళాక మా ఏజెంట్ అన్నాడు ఏదో రెడ్ శాండిల్ ఉందంటున్నారండి, అందుకు పిలిచారు అంటే సరే మనం తెప్పించింది డ్రైడ్ ఈస్ట్, ఇన్యాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ అని తెప్పించారండి. అది ఫస్ట్ కంటైనర్. ఫీడ్ ప్లాంట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, దానికి సంబంధించి ఫస్ట్ కన్సైన్మెంట్ వచ్చిందనమాట. సో అది కదా వచ్చిందని తీరా మన ప్రెజెన్స్లోనే సీల్ అది ఓపెన్ చేశారు, ఇంటాక్టివ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి లోపల బ్యాగ్స్ ఉన్నాయి. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, రెడ్ శాండిల్ అన్నారేంటి అనుకున్న తర్వాత ఆ బ్యాగ్సే సస్పెక్టెడ్ అన్నది తర్వాత తెలిసింది. మనకేం తెలియదు, రమ్మన్నారు వెళ్ళాము. సరే బ్యాగ్స్ కదా ఉన్నాయి, ఇన్స్టా రెడ్ శాండిల్ బ్యాగ్స్ ఉంది, మనకేం ప్రాబ్లం. ఆ తర్వాత దాని నుంచి శాంపిల్స్ డ్రా చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక కిట్ ఉంది, దాంతో చేస్తున్నారు. ఎగ్జాక్ట్ కలర్ అయితే రాలేదండి. దగ్గర ఏదో వచ్చినా సరే ఇది అదే కదా, మనం ఎంత చెప్పినా మన మాట వింటలేదు. వాళ్ళు ఓకే ఇది ఓకే ఓకే అంటున్నారు. సో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియదు. నా జాబ్ ఏంటంటే ఓన్లీ డాక్యుమెంటేషన్ పార్ట్. ఆర్డర్ ఎవరు ప్లేస్ చేశారు, ఫస్ట్ ఎవరు కరెస్పాండ్ చేశారని అడిగారు. అది హరి గారు చేశారండి, హరికృష్ణ గారు. మరోవైపు డ్రగ్స్ పై రాజకీయ దుమారం రేగుతుంది. ఎన్నికల తరుణంలో అధికార పార్టీ డ్రగ్స్ ను తీసుకువచ్చిందని టీడీపీ, జనసేనలు ఆరోపిస్తున్నాయి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ టీడీపీకి దగ్గరని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే తమకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ చెబుతోంది. ఈ సంస్థపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కంపెనీని గతంలో సీజ్ చేసినట్లు సమాచారం. విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్రెజిల్ నుంచి కంటైనర్లో విశాఖ పోర్టుకు డ్రగ్స్ సరఫరా అయ్యాయి. ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో సిబిఐ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలో 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ చెప్పండి, ఒకవైపు డ్రగ్స్ అంటుంటే మరోవైపు సంధ్య ఆక్వా సంస్థకు సంబంధించి అది డ్రగ్స్ కాదు, ఈస్ట్ మాత్రమే తెప్పించాం, ఏదైతే ఫ్రాన్స్ ఫీడింగ్ కోసం అని వాళ్ళు చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా సంచలనమైందని చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబట్టడం అనేది చాలా ప్రథమమని చెప్పాలి. ముఖ్యంగా బ్రెజిల్ నుంచి ఈ డ్రగ్స్ విశాఖ చేరుకున్నాయి. బ్రెజిల్ నుంచి ఒక నౌక ద్వారా కంటైనర్ ఇక్కడికి చేరుకుంది. అయితే దీన్ని మార్చి 16న ఇక్కడ విశాఖపట్నంకి చేరుకోవాల్సి ఉంది. మార్చి 19న దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించి ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, మేము కేవలం రొయ్యల ఫీడింగ్ కోసం ఏదైతే ఈస్ట్ ని మేము ఇక్కడికి డంప్ చేసుకోవడం కోసం అక్కడ ఆర్డర్ చేసుకున్నాము. అయితే ఇది ఇండియన్ మార్కెట్స్ లో అయితే కిలో 200 రూపాయలు ఉంటుంది, అక్కడ కేవలం 17 రూపాయలు మాత్రమే ఉంది. కాబట్టి మేము మార్కెటింగ్ వ్యవహారాల్లో భాగంగా అక్కడ నుంచి దీన్ని బుక్ చేసుకోవడం జరిగింది అని అంటున్నారు. అయితే బ్రెజిల్లో ఈ నౌక కంటైనర్ బయలుదేరిన తర్వాత జర్మనీలో ఒక ట్రాన్సిట్ హాల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నౌకకి 6 రోజుల పాటు జర్మనీలో అక్కడ ఈ నౌక ట్రాన్సిట్ హాల్ట్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ విశాఖపట్నం చేరుకుంది. అయితే ఇంటర్పోల్ సమాచారం ప్రకారం ఈ ఏదైతే
కంటైనర్ లో 2,500 కిలోలకు సంబంధించిన మెటీరియల్ వస్తుందో దాంట్లో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయి అనేది ఇంటర్పోల్ అబ్జర్వేషన్ చేసింది. జర్మనీలోనే దాన్ని ఫైండ్ అవుట్ చేసింది. కానీ అప్పటికే ఇండియన్ డెస్టినేషన్స్ కి చేరుకోవడంతో అక్కడి నుంచి పూర్తిగా వాళ్ళు ఫాలో అవుతూ వచ్చి కూడా ఇక్కడ విశాఖపట్నం చేరిన తర్వాత సిబిఐ కేసు నమోదు చేసి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన అధికారులను ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళని తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. 47 నమూనాల్ని తీసుకొని పరీక్షలు చేసిన తర్వాత దాదాపుగా 27 నమూనాల్లో పాజిటివ్ వచ్చింది. అంటే మత్తు పదార్థాలు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నాయి అన్నది వాళ్ళు గుర్తించడం జరిగింది. మరికొన్ని టెస్ట్స్ ఈ రోజు చేయాల్సిన అవసరం ఉంది. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా దీనిలో జరగాల్సింది కాబట్టి ఈ రోజు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇది ఎక్కడెక్కడ ఏ మూలాలు ఉన్నాయి, దీనికి సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన ఏవైతే వాళ్ళకున్న ప్రాధాన్యత ఏంటి అన్న దాని మీద కూడా ప్రస్తుతం వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉందన్న దాని మీద కూడా సిబిఐతో ఇంకా ఇతర అధికారులందరూ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళ మీద గతంలో కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఒక కేసు నమోదైంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక కేసు నమోదైంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కేసు నమోదైన దాన్ని బట్టి వీళ్ళు రొయ్యల ఎగుమతి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కి సంబంధించి పర్యావరణానికి హాని కలిగించే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది అన్నది ఒక కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇంకా వీళ్ళ మీద ఏదైనా కేసెస్ ఉన్నాయన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం సిబిఐ ఇచ్చిన నోట్ ప్రకారం ఇక్కడ విశాఖపట్నంకి చేరుకున్న తర్వాత ఈ రోజు కూడా తదుపరి ఎంక్వైరీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నమూనాలు ఏవైతే ల్యాబ్స్ కి పంపించారో అవి కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వివరణ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ యాజమాన్యం మాత్రం మా పాత్ర ఏమీ లేదు, కేవలం మేము రొయ్యల ఫీడింగ్ కోసం మాత్రమే ఈ కంటైనర్ ని బుక్ చేసుకున్నాము, అది ఎక్కడ ఈ రకమైన వ్యవహారం జరిగింది అనేది మాకైతే తెలియదు, మేము దాన్ని పూర్తి స్థాయిగా దర్యాప్తుకి సహకరిస్తాము, దాన్ని మేము ఏదైతే లీగల్ గా ఉంటుందో దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు బ్రెజిల్ నుంచి ఏదైతే కంటైనర్ అప్లోడ్ అయిందో అక్కడ బ్రెజిల్ వాళ్ళు కూడా ఇందులో డ్రగ్స్ అనేవి లేవు అన్నది మేము నిరూపిస్తామని చెప్పి అక్కడ యాజమాన్యాలు కూడా సిబిఐకి చెప్తూ ఉన్నాయి. కానీ సిబిఐ దర్యాప్తులో మాత్రం ఖచ్చితంగా ఇందులో నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, నిషేధిత మత్తు పదార్థాలు ఉన్నాయి, దాని మీద మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఇప్పటిదాకా చేసిన టెస్ట్ కిట్స్ లో మాకు దాని మీద దాదాపుగా 20% పైగా మాకు వచ్చింది దాని రిపోర్టు. ఇక తదుపరి ఈ రోజు జరిగిన ఏవైతే టెస్టులు ఉంటాయో ల్యాబ్స్ కి పంపించిన రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాని తదుపరి రిపోర్ట్స్ అన్ని కూడా మేము అందజేస్తామని చెప్పేసి సిబిఐ కూడా మరో వాదన చేస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ డ్రగ్స్ వ్యవహారం మరోవైపు రాజకీయ అంశాన్ని కూడా చూస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన సంధ్య ఆక్వా స్పోర్ట్స్ యాజమాన్యం మీద వాళ్ళు వైసీపీ పార్టీకి అది సరిగా ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం మాకేమీ సంబంధం లేదు, ఇది ప్రతిపక్ష ఆరోపణ మాత్రమే అని చెప్తున్నారు. మొత్తానికి ఈ కేసు మాత్రం చాలా వేగంగా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం అనేకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.